స్వామి మన పీస్ టాక్స్ జరిగాయి కదా ఇక్కడ పాకిస్తాన్లో. అటు ఇరాన్ నుంచి ఇటు అమెరికా వాళ్ళందరూ వచ్చి జరిగి అది ఫెయిల్ అయ్యి చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పీస్ టాక్స్ జరిగినప్పుడు బ్లూ బుక్ని యాక్టివేట్ చేసింది పాకిస్తాన్. ఏంటి బ్లూ బుక్ అంటే ఎక్స్ట్రా సెక్యూరిటీ, మా దేశంలో ఏమీ జరగకూడదు. ఆ వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండే, ఎందుకంటే వాళ్ళు చాలా భయంగా వచ్చారు ఎవరెవరైతే వచ్చారో. ఇప్పుడు దీనికి కారణం స్పెసిఫిక్గా చెప్పాలా అంటే అవసరం లేదు. ఇవాళ పాకిస్తాన్ సిచ్యువేషన్ అందరికీ తెలుసు. కానీ ఏదైతే ఇవాళ జరిగిందో, నేను వీడియో షూట్ చేస్తుంటే కొన్ని గంటల ముందు కోస్ట్ గార్డ్, పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ ఉంటుంది కదా గ్వాదర్ దగ్గర, ఆల్మోస్ట్ ఈ సీపెక్ అని చెప్పి చైనా ఇనిషియేటివ్ అది బలూచిస్తాన్ రీజియన్లో కడుతుంది. ఈ లొకేషన్కి దగ్గరలో పాకిస్తాన్ నేవల్ కోస్ట్ గార్డ్ ఉంటే ఆ కోస్ట్ గార్డ్ని గురి చూసి కొట్టింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. వాళ్ళు ఇన్ఫాక్ట్ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ బలోచ్ ప్రజల గురించి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గురించి నేను సెపరేట్ వీడియో చేశాను. అది లాస్ట్ ఇయర్ చేశాను. బట్ ఈ మధ్యన ఎవరైతే దురంధర్ అనే సినిమా చూస్తుంటారో వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది అబౌట్ దట్ ఎథనిక్ గ్రూప్. వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది ఇవాళ పాకిస్తాన్లో. వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు మా దగ్గర మినరల్స్, మా దగ్గర రిసోర్సెస్ కొట్టేసి మీరు పెద్ద పెద్ద కోటలు కట్టేసుకొని చైనాకి మా నేలను అప్పచెప్పేసి మమ్మల్ని పట్టించుకోకపోతే ఎలా అని చెప్పి కొన్ని దశాబ్దాల నుంచి ఈ ఇన్సర్జెన్సీ నడుస్తుంది లోపల. ఇక్కడ కాకపోతే ఇవాళ జరిగింది ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎక్కడో గెరిల్లా ఇన్సర్జెన్సీలా మొదలై అది ఎప్పుడైతే 2010s రూరల్ అటాక్స్లోకి వచ్చి అదే ఈ విలేజ్ నుంచి మొదలుపెట్టి ఆ 2020s వచ్చేసరికి మొన్న మనం జాఫర్ ఎక్స్ప్రెస్లో ఏం జరిగింది మనం చూసాం కదా. మీరు లాస్ట్ ఇయర్ నా వీడియోస్ అని మీరు ఫాలో అవుతుంటే మీరు అందుకే చెప్తుంటే ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయండి ఈ వీడియోస్లోనే, మీకు అన్నీ అర్థమైపోతుంటాయి. ఒక ట్రైన్, ఒకటి పాకిస్తాన్ ట్రైన్ ఒకటి వెళ్తుంటే దాన్ని చూసి టార్గెట్ చేసి కొట్టింది. అదే పెద్దదనుకుంటే ఇవాళ నేవల్ ఫ్రంట్లో ఇప్పటిదాకా భూమి మీద ఉండే ఇన్సర్జెన్సీని వాటర్ మీద తెచ్చేసి నేవీ దగ్గర కూడా పాకిస్తాన్కి సేఫ్టీ లేదని ప్రూవ్ చేశారు వీళ్ళు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్కి ఇప్పుడు 2 తలపోట్లు ఉన్నాయి. భారతదేశం లాంటి దేశంతో పెట్టుకుంది కాబట్టి మన నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ లోపల నుంచి వస్తున్న ఇన్సర్జెన్సీ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా కాపాడుకోవాలి. ఇవాళ ఏదైతే జరిగిందో చాలా పెద్ద దాడి జరిగింది. అక్కడ పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ వెళ్తుంది, అండ్ దెన్ బిఎల్ఏ షిప్ ఒకటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ వచ్చి దాడి చేస్తే వాళ్ళు పారిపోయారు. కానీ అక్కడ చాలా మంది చనిపోయారు. అక్కడ ఇది ఇమీడియట్గా ఇక్కడే ఎందుకు చేశారు, స్పెసిఫిక్గా ఏంటి వాళ్ళ ప్లాన్ అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. ఆ లొకేషన్ మీరు జాగ్రత్తగా చూడండి. సీపెక్ దగ్గర ఉందని చెప్పారు. చైనీస్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర స్టేట్ ఆఫ్ హార్మోస్ లాగా స్టేట్ ఆఫ్ ఎలాకా అని ఉంది. అది కూడా ఎక్స్టర్నల్ ప్రెషర్స్ వల్ల ఏమైనా అయితే ఏంటి ఇబ్బంది అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో ఒకటి కట్టుకుంటున్నారు. ఒక ఎకనామిక్ కారిడార్ లాంటిది సీపెక్ అంటారు దాన్ని. అది ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, గిల్గిట్ బల్టిస్తాన్ అంటారు, అదంతా దాటుకొని వచ్చి గ్వాదర్ పోర్ట్ దాకా వచ్చే ఒక ప్రాజెక్ట్ అది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చిట్ట చివరన కొట్టారు వీళ్ళు. అంటే ఇటు పాకిస్తాన్కి ధమ్కీ ఇస్తూ అటు చైనాకు కూడా మీరు చెప్తున్నారు, మీరు ఇక్కడ ఏవైతే ఇన్వెస్ట్మెంట్లు చేస్తారో చైనీస్ ప్రజల్ని ఇక్కడ పంపించి మా బలూచిస్తాన్ మా గడ్డ మీద మీరు ఏవైతే మీరు చేస్తున్నారో అది మీరు ఎక్కువ కాలం చేయకుండా మేము పవర్ఫుల్ అవుతున్నాను ఒకవైపు చెప్తున్నారు. ప్యారలల్గా ట్రంప్ గారికి కూడా ఒక మెసేజ్ ఉంది, ఇండైరెక్ట్ మెసేజ్. అదేంటో చెప్పే ముందు ఒక చిన్న మాట, ఇలాంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఇవాళ ట్రంప్ గారు ఒక పోస్ట్ పెట్టి మరీ డిలీట్ చేస్తారు దాన్ని. అంత తెగింపు ఉండే మనిషి ఆయన డిలీట్ చేసే అంత పోస్ట్ ఆయన ఏం పెట్టారు, ఇదంతా మనం మాడదాం ఈ డ్రామా అంతా. దీని మీద ట్రంప్ గారు ఒక మాట, జేడీ వ్యాన్స్ గారు ఒక మాట, పోప్ ఆయన కూడా వచ్చి ఒక మాట అనుకుని ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఇప్పుడు ఈ టాపిక్ని ఆ టాపిక్ని వాళ్ళ వీడియోలో మొత్తం కలిపి చెప్పేస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్గా ఏదైనా జరిగినా, యుద్ధానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా, ఎందుకంటే గంటకే వస్తున్నాయి, దాన్ని కన్సైజ్గా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియో చేసి మనం అందరం మాడుకునే భాషలో సింప్లిఫై చేసి ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు పెట్టేస్తాం. ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీ మొబైల్ ఫోన్స్కి రావాలని మీరు అనుకుంటారు కదా, దానికి ఒక్కటే పని స్వామి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. ఎక్కడో వెరమై ట్రంప్ గారికి ఏం మెసేజ్ ఇచ్చారంటే, ఈ మధ్యన పాకిస్తాన్కి ఒక అన్ఆథరైజ్ పిఆర్లో ట్రంప్ గారు పనిచేస్తున్నారు. ఆయన పాకిస్తాన్ గురించి ఏం మాట్లాడాలన్నా, గ్రేట్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అని, అమేజింగ్ ప్రైమ్ మినిస్టర్ షేబాజ్ షరీఫ్ అని చెప్పి వీళ్ళిద్దరు పేర్లు చెప్పి వీళ్ళిద్దరిని రకరకాల మాటలతో వర్ణించి వీళ్ళు ఈయనకు థ్యాంక్స్ చెప్పారని, 3-4 కోట్ల మంది నేను కాపాడారని, తద్వారా ఆయన వీళ్ళని పొగుడుతూ ఒక పెద్ద పారాగ్రాఫ్ ఒకటి పాకిస్తాన్కి డెడికేట్ చేస్తున్నారు. ఎప్పుడు రానంత పిఆర్ ఇవాళ పాకిస్తాన్కి వస్తుంది. అంతెందుకు, ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం ఉంది కదా, ఈ యుద్ధానికి సంబంధించిన పీస్ టాక్స్ని కూడా పాకిస్తాన్లోనే జరిగేలా చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒకటి ఫెయిల్ అయినా రెండో పీస్ టాక్స్ కూడా అక్కడే జరగాలి అని. ఇలాంటి టైంలో పాకిస్తాన్ అంత పవర్ఫుల్ అవ్వకూడదు. అది మన భారతదేశ పర్స్పెక్టివ్ మనం పక్కన పెట్టినా కూడా బలూచిస్తాన్కి పాకిస్తాన్ స్టేబుల్గా ఉంది, పవర్ఫుల్గా ఉంది, ఇంత పిఆర్ పాకిస్తాన్కి జరుగుతుంది బయట అంటే దట్స్ నాట్ ఎ గుడ్ న్యూస్ ఫర్ దెమ్. అందుకని ఇలాంటి టైంలో ఇలాంటి దాడి చేస్తే నేవల్ ఫ్రంట్లో పాకిస్తాన్ని కొడితే అక్కడికి వచ్చే వరల్డ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, జేడీ వ్యాన్స్ కానీ, స్టీవ్ విట్కాఫ్ కానీ, లేదా జేరెడ్ కుష్నర్ కానీ, అటు సైడ్ నుంచి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ కానీ, ఎవరైనా వాళ్ళు రావాలని కొంచెం జంకుతారు ఈ రెండో పీస్ టాక్స్కి. ఆ న్యూస్ ఒకటి స్ప్రెడ్ చేద్దాం. ట్రంప్ గారు కూడా నాట్ ఎ వెరీ గుడ్ న్యూస్. ఆయన తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. తప్పు చేసి ఎప్పుడు ఆయన క్షమించడం చాలా తక్కువ, వెరీ రేర్లీ మనం చూస్తుంటాం. అలాంటి ఆయన ఒక ట్వీట్ వేశారు. ఇది మనం లాస్ట్ వీడియోస్ మనం డిస్కస్ చేయలేదు, బట్ క్లుప్తంగా చెప్పేస్తాయి. అది అప్పట్లో అప్రస్తుతం అనుకున్నానేమో, కానీ ఆ ట్వీట్లో ఏముంది, ఆ ట్రూత్ సోషల్ పోస్ట్లో ఒక ఫోటో పెట్టి క్లియర్గా ఎవరు చూసినా ఆయన దేవుడు అనుకుంటున్నట్టు, జీసస్ అనుకుంటున్నట్టు, జనాలు ఆయన అభయహస్తాలతో కాపాడుతున్నట్టు ఒక ఫోటో పెట్టి ఆయన డ్రెస్, ఆయన రోబ్ అంతా కూడా కొంచెం అదే విధంగా ఉంది, అది పెట్టి రిలీజ్ చేశారు. ఇప్పుడు దీని చుట్టూ జరిగిన డ్రామా ఏంటంటే, చుట్టూ ఆయన ఫాలోవర్స్ కూడా మీరు ఎంతైనా అవ్వనివ్వండి, మీరు ఎంత గొప్పవారైనా మీరు దేవుడు అయితే కాదు కదా, మరి ఆ ఫోటో ఏంటి ట్రంప్ గారు అని అడుగుతున్నారు. ఆయన కూడా కొంచెం చూశారు, ఇది అక్కడ స్ప్రెడ్ అయ్యి
పోప్ లియో గారి దాకా వెళ్ళింది. ఇప్పుడు ఆ పోప్ అంటే 140 కోట్ల మంది ఎవరైతే క్రైస్తవులు భూమి మీద ఉన్నారో ప్రపంచంలో, అందులోని క్యాథలిక్స్ మొత్తానికి హెడ్ ఆయన కూడా ట్రంప్ గారిని ఆయన ఏదైతే చేస్తున్నారో అనాగరికం అని, అది కరెక్ట్ కాదని చెప్పి, కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారని మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. అది పోప్ గారికి కాదు, ఎవరిని చూసినా ట్రంప్ గారిని చూస్తే అలా అనిపిస్తుంది ప్రస్తుతానికి. ఆయన బిహేవ్ చేస్తున్న తీరును చూస్తుంటే, ఆయన ఈగోని ఎంత ముందు పెట్టి ఆయన ఫ్రంట్ లైన్లో పరిగెడుతున్నారో మనకు అర్థమవుతుంటుంది. అది ట్రంప్ గారికి నచ్చల. ఆయన చాలా పెద్ద ట్వీట్ చేశారు. ఫస్ట్ అది చదువుదాం ఒకసారి. పోప్ లియో ఇస్ వీక్ ఇన్ క్రైమ్, టెరిబుల్ ఫర్ ఫారెన్ పాలసీ. అంటే ఇది డైరెక్ట్గా ఇంత పెద్ద మాటలు వాడి ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఒక పోప్ని ఇలా మాట్లాడడం నేనైతే వినలా ఇప్పటిదాకా. నేను చెప్తాను కదా, ఏదైతే నేను చేస్తానో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంది. నాకు ఈయనకన్నా ఆయన బ్రదర్ చాలా ఇష్టం. ఆయన బ్రదర్ మాగా బ్యాచ్. ఆయనకు అర్థమవుతుంది, లియోకి అర్థం కావట్లేదు నేను ఏమంటున్నాను. వెనిజువేలా మీద దాడి చేస్తే దాన్ని టెరిబుల్ అనుకునే పోప్ అసలు మనకు పోపే కాదు. ఇలాంటి పోప్ నాలాంటి వాడికి చెప్పడం, ఒక ల్యాండ్ స్లైడ్లో విన్ అయిన తర్వాత అగైన్ సెల్ఫ్ డబ్బా అంటారు, చాట్ జీపీటీలో పదం రాస్తే ట్రంప్ గారి ఫోటో వచ్చేలాగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ నా వల్ల రికార్డ్ లో నంబర్స్ వచ్చాయి క్రైమ్లో. లియో ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఆయన ఏ లిస్ట్లోనూ లేరు. ఆయన ఇవాళ పోప్ అయ్యారంటే దానికి కారణం ఆయన అమెరికన్ అని, అండ్ ఆయన ఎలక్ట్ చేస్తేనే నా వరకు రావడానికి వాళ్ళకి ఈజీ అవుతుందని చెప్పి. ఇది నిజమో కాదో మనకు తెలియదు. కాకపోతే అన్నిటికీ ఆయన్నే సెంటర్లో పెట్టుకొని ఒక నార్సిసిస్టిక్ బిహేవియర్ అంటారు కదా, అది మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఒకవేళ నేనే కానీ వైట్ హౌస్లో లేకపోతే లియో అనే వ్యక్తి వాటికన్లో ఉండేవాడు. ఈ రాడికల్ లెఫ్ట్ అని, ఒబామా సింపథైజర్స్ అని రకరకాల పదాలు వాడేసి కామన్ సెన్స్ వాడాలి లియో, పోప్ లియో అని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ ఈయన ఇలాగే మాడుతూ సాగితే అది చర్చ్ కూడా, క్యాథలిక్ చర్చ్ కూడా హర్ట్ చేస్తుందని చెప్పి ఈయన చెప్పారు. ఈయన ఇది ఒక పక్క ఆయనకి పోప్కి మధ్యన యుద్ధం. ఇది ప్యారలల్గా ఈ ట్వీట్, ఈ ఫోటో, ట్రంప్ గారిని జీసస్గా చూపిస్తున్న ఈ ఫోటో, ఈ రెండిట్లో మీకు ఏం కామన్ కనబడుతుంది? సింపుల్గా చెప్పిన ఆయన దేవుడు అనేసుకుంటున్నారు. మళ్ళీ లేదు డైరెక్ట్గా చూపించి ఇది అవును కదా మీరు అలాగే అనుకుని వేస్తారు కదా అంటే దాన్ని మళ్ళీ ఆయన ఒప్పుకోరు. క్లియర్గా ఎవరు చిన్న పిల్లోడు చూపించినట్టు చెప్పేస్తారు ఆ ఫోటోని. ఆ ఫోటోని పట్టుకొని ట్రంప్ గారిని అడిగితే, ఫస్ట్ నేను చెప్తా, తర్వాత వీడియో చూపిస్తాను మీకు డైరెక్ట్గా. ఒక జర్నలిస్ట్ వెళ్ళి ఆయన అడిగారు, సార్ ఇదేంటిది మీరు జీసస్ అనుకుంటున్నారా అని అడిగితే దానికి రెస్పాండ్ అవుతూ ఆయన, లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఒక డాక్టర్లా నేను అనుకున్నాను. నా వరకు ఒక డాక్టర్ ఎలా అయితే పేషెంట్స్కి సేవ చేస్తారో అలాంటి సేవ నేను చేశాను. అలా నేను చేస్తున్నట్టు ఈ యుద్ధం చేస్తూ చాలామందికి ఇన్ఫాక్ట్ లోక కళ్యాణం చేస్తాను. నేను చాలామంది అలాంటి బారిన పడితే వాళ్ళని కాపాడుతున్నాను నేను అన్నట్టు ఆయన మాట్లాడారు. ఒకసారి మీరు వినండి ఒకసారి. And had to do with Red Cross as a Red Cross worker there, which we support, and only the fake news could come up with that one. So సరే ఎంత ఈ వర్షన్ కరెక్ట్ అనుకున్నా, తప్పక మన సొప్పక మనం కరెక్టే అనుకున్నా, ఆయన క్యాబినెట్లోనే ఉండే వైస్ ప్రెసిడెంట్ ఇదే పాయింట్ మీద మాట్లాడుతూ ఆయన ఏమంటారు, ఆయన ట్రంప్ గారు చాలా హాస్యాస్ఫూర్తి ఉండే మనిషి. ఆయన చాలా హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆ హ్యూమర్తో ఆయన ట్వీట్లు అటు ఇటు కలిపి వేస్తుంటారు. ఆయన కూడా ఇటు ఫిల్టర్లో పంపించేసే వ్యక్తి కాదు ఆయన. ఆయనకి ప్రజలకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. అలా ఆయన వేసేసరికి అందులో చాలామందికి ఆ హ్యూమర్ అర్థం కాలేదు, అది జోక్ అర్థం కాలేదు. ఆయన క్వశ్చన్ చేసేసరికి అప్పుడు ఆయన తీయాల్సి వచ్చింది. కానీ చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నాయని, లేదా ఆయన మనసులో ఎటువంటి దురుద్దేశం లేదని చెప్పి ఆయన అంటారు. ఒకసారి మీరు వినండి. Well, first of all, Brett, I think the president was posting a joke, and of course he took it down because he recognized that a lot of people weren't understanding his humor in that case. I think the president of the United States likes to mix it up on social media, and I actually think that's one of the good things about this president is that he's not filtered. He doesn't send everything through a communications professional. He actually reaches out directly to the people. మరి వీళ్ళిద్దరిలో ఎవరి మాట నిజం అంటే ఏం చెప్తాం మనం? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే తప్పు జరిగిందని చెప్పి అమెరికన్స్కి అర్థమైందని చెప్పి ట్రంప్ గారికి అర్థమైందని అమెరికన్స్కి అర్థమైంది. ఇన్ఫాక్ట్ వరల్డ్ ఓవర్లో ప్రజలు క్లియర్గా చూస్తున్నారు. దే కెన్ సీ త్రూ దిస్ థింగ్. మరి దెన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే ఏం చెప్తాం? ఎందుకంటే ఎవరెవరైతే ప్రో ట్రంప్గా కొంచెం రైట్ వింగ్లో ఉండే వరల్డ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, మెలనీ గారిని ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం. ఈవిడ చాలా ఫేమస్, మోదీ గారు మంచి ఫ్రెండ్ కూడా. ఆవిడ డైరెక్ట్గా బహిరంగంగా బయటకు వచ్చి ఇది అన్యాక్సెప్టబుల్, ఇది ఏదైతే ట్రంప్ గారు పోప్ని అన్నారో ఆయన చేసిన తప్పేంటి? ఆయన క్యాథలిక్ చర్చ్కి పోపు. ఆయన ఏదైనా యుద్ధం జరుగుతున్నా, ఏదైనా అలాంటి తప్పు జరుగుతున్నా దాన్ని ఖండించడం ఆయన బాధ్యత. అది ఆయన బాధ్యతను ఆయన నెరవేరుస్తుంటే దాన్ని తప్పంటారు, దాన్ని పట్టుకుని కామన్ సెన్స్ లేదంటారు ఎలా అని చెప్పి ఆవిడ అంటుంటే ఒక సైడ్ మీ మైండ్ బ్లో అయిపోతుంది. ఇరాన్ నుంచి మసూద్ గారు ఒక ట్వీట్ వేశారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్, డైరెక్ట్గా పోప్ లియో గారిని ఉద్దేశిస్తూ మీ పట్ల జరిగిన ఈ దాడి ఏదైతే, మాటల దాడి ఏదైతే ఉందో దాన్ని మేము ఖండిస్తున్నాం. ఇరాన్ ఇలా జీసస్కి జరిగిన డెసిక్రేషన్ ఏదైతే ఉందో అది అన్యాక్సెప్టబుల్ అదని చెప్పి ఇవాళ ఇరాన్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. ఐ విష్ యూ గ్లోరీ బై అల్లా అని చెప్పి వేశారు ఆయన. సో ఎవరి గోతి వారు తవ్వుకోవడం అనేది ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ చూసి మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. ఇవాళ ట్రంప్ గారు అందుకే ఈ విధంగా బ్యాక్లాష్ వస్తుంది కాబట్టి ఆ ట్వీట్ని కూడా డిలీట్ చేశారు ఆయన. ఆయన చేసిన అన్ని తప్పుల్లో వన్ ఆఫ్ ద అదర్ మిస్టేక్స్ ఇస్ పాకిస్తాన్, ఇంత ప్రో పాకిస్తాన్ ఉండడం. ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది మీరు చెప్పండి. పాకిస్తాన్కి ఆయన సపోర్ట్ చేయడం వల్ల పాకిస్తాన్ ఇవాళ ఇబ్బందులు పడుతుంది. బలూచిస్తాన్లో ఈ టైంలో ఇలాంటి దాడులు ఇంత స్ట్రాంగ్గా జరగడానికి కారణం కూడా అమెరికా నుంచి ఇంత పాజిటివిటీ వస్తుంది. ఇది మనకు తట్టుకోకూడదు, దీన్ని మనం ఆఫ్ సెట్ చేయాలని ఒక థాట్ ఖచ్చితంగా వాళ్ళు ఉండే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ థాట్ నుంచి వచ్చిందే ఈ దాడి. అండ్ దిస్ ద ఫస్ట్ ఆఫ్ మెనీ అని చెప్పి బలూచ్ లిబరేషన్ ఆర్మీ, BLA ఏదైతే ఆ సంస్థ ఏదైతే ఉందో, మాకు ఒక సెపరేట్ కంట్రీ వచ్చేదాకా మేము చేస్తూనే ఉంటామని చెప్పి వాళ్ళు అంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఇండైరెక్ట్గా భారతదేశం సపోర్ట్ చేస్తుంది.
అని ఒక నెరేటివ్ని పుష్ చేసే ఒక సెల్ఫ్ గోల్ క్వాజన్ అందరూ అదే మాడుతుంటారు వితౌట్ ఎనీ క్రెడిబుల్ ఎవిడెన్స్. ఇలాంటి టైంలో భారతదేశం వీఆర్ బీయింగ్ వెరీ పేషెంట్. అక్కడ జరుగుతున్న క్రిస్టల్ క్లియర్ అబ్జర్వ్ చేయాలి. అండ్ పాకిస్తాన్ అనే దేశం మన దేశాన్ని బ్లీడర్స్ విత్ 1000 cuts అని చెప్పి వాళ్ళు ఇక్కడ నినాదంలో పెట్టుకున్న తర్వాత ఐ థింక్ ఇట్స్ బెస్ట్ ఇఫ్ దే గెట్ బాల్కనైజ్డ్. యుగోస్లేవియాకి ఆ రోజు ఏదైతే జరిగిందో పాకిస్తాన్కి అదే జరగాలి, అదే గతి పట్టాలి, బలూచిస్తాన్ ఒక సెపరేట్ దేశం అవ్వాలని చెప్పి ఎనీ సేన్ పర్సన్ విల్ థింక్. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ మీరు ఖచ్చితంగా మీరు రాయండి. సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా పాకిస్తాన్లో జరుగుతుందని చెప్పి ట్రంప్ గారు అంటున్నారు. అండ్ ఆల్సో సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి ఒక డిఫెన్స్ ప్యాక్ట్ ఉంది అండ్ సౌదీ ఈస్ ప్లేయింగ్ విత్ పాకిస్తాన్ నౌ. ఈ డిఫెన్స్ ప్యాక్ట్ని పట్టుకొని ఆల్రెడీ చాలా వరకు పాకిస్తాన్ జెట్స్ సౌదీకి వెళ్ళిపోయినాయి టు ఫైట్ దేర్. ప్లస్ ఏదైతే యూఏఈ నుంచి పాకిస్తాన్కు ఫండింగ్ వచ్చిందో ఐ థింక్ 3 million or billion ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, కానీ ఆ డబ్బులు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు మాకు వెనక్కి ఇవ్వండి అని చెప్పి యూఏఈ అడుగుతుంది. ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ప్రస్తుతానికి, దే ఆర్ కటింగ్ ఫండ్స్. పాకిస్తాన్ ఏం చేస్తుంది, సౌదీ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మాకు డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు, మీరు ఇవ్వండి అని చెప్తుంది. సౌదీ ఏం చెప్తుంది, ఇదంతా కాదు, అలాంటి హెల్ప్ మేము చేయాలంటే ఫస్ట్ నాకు కావాల్సిన ఈ డిఫెన్స్ ప్యాక్ట్ను ఆనర్ చేయని చెప్పి సౌదీ అంటుంది. అంటే సౌదీ యూఏఈ కలిపి గుడ్ కాప్ బ్యాడ్ కాప్ ఆడుతున్నాయి. ఈ విషయం పాకిస్తాన్కి అర్థమయ్యే లోపల శాంతం స్వామి శరణం. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ చాలా ఈజీ అడుగుతాను. కార్గిల్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు రైట్. ఎవరెవరికైతే తెలిసిన కింద కామెంట్స్ రాయండి. ఆప్షన్ ఏ ఇస్ 1995, ఆప్షన్ బి ఇస్ 1997, ఆప్షన్ సి ఇస్ 1999, ఆప్షన్ డి ఇస్ 2001. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ million followers ఉంటారు, మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి. మీరు అక్కడ పంపిస్తున్న ఈ ఆర్టికల్స్ ఉన్నాయి కదా, దాన్ని ఖచ్చితంగా నేను ఇంక్లూడ్ చేయడానికి చూస్తున్నా ఈ వీడియోస్లో. ఏజూడ్ అంటే నా ఒక్కడి గొంతే కాదు కదా, మన అందరం కలిస్తేనే ఇది. సో డెఫినెట్లీ బీ ఏ పార్ట్ ఆఫ్ ద టైట్ నెట్ కమ్యూనిటీ. అండ్ ఏజూడ్ గ్లోబల్ అండ్ మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కనుక మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో రష్యన్ ఇన్వాల్వ్మెంట్ ఈ యుద్ధంలో ఎంతవరకు వచ్చింది అనే డౌట్ చాలా మందికి ఉంది. ఎందుకంటే రష్యన్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఒక మాట అన్నాడు, ఇరాన్ యురేనియంని మేము కావాలంటే పెట్టుకుంటామని. ఏంటి అదేంటే దాని క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. లేదు అసలు యుద్ధం ఎలా మొదలైందంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ, స్వామి శరణమయ్యప్ప.